సో ఈరోజు పల్నాడు జిల్లా పోలీస్ తరపు నుంచి ఈ సంవత్సరం యాన్యువల్ క్రైమ్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ I would want to express my sincere gratitude and thankfulness to all my colleagues, staff, AR కావచ్చు, నా సివిల్ స్టాఫ్ కావచ్చు, మినిస్టీరియల్ స్టాఫ్ కావచ్చు, టు ద లాస్ట్ పర్సన్, టు ది హోమ్ గార్డ్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సన్స్, similarly to the public at large, to the media, to the public representatives and everyone who have helped us in maintaining peace and law and order in this particular district. సో ముందుగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో తర్వాత ఈ సంవత్సరంలో జరిగిన క్రైమ్ కోసం మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మనకి 4,222 కేసెస్ నమోదవడం జరిగింది. సో ఈ సంవత్సరం 5,025 cases were registered, which is an approximately 19% increase compared to last year. కాకపోతే దీంట్లో ప్రధానంగా మనం లాస్ట్ ఇయర్ ఓవర్ స్పీడింగ్ కేసెస్ మనం ఒక 337 కేసెస్ కడితే ఈసారి మనం దాదాపుగా 857 కేసెస్ మనం కట్టడం జరిగింది, which is a major contributor for the rise in the registration of the cases. But interesting thing ఏంటి అంటే the efforts by our staff should be అప్రిషియేటెడ్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ మనకి తక్కువ కేసులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా యూఐ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ వాజ్ 4158, అంటే 4158 కేసెస్ వర్ స్టిల్ పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్. బట్ ఈ సంవత్సరం కేసెస్ కొంచెం ఎక్కువ నమోదైనప్పటికీ కూడా ద యూఐ ఈజ్ 3,649. సో దెర్ ఈజ్ అ 12.24% డిక్రీజ్ ఇన్ ది నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, విచ్ ఈజ్ అ గుడ్ ఎఫర్ట్ బై ది పోలీస్. లా అండ్ ఆర్డర్ పరంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా 24లో బికాజ్ బీయింగ్ ఇట్ అ జనరల్ ఎలక్షన్ ఇయర్ అవడం వల్ల ప్రివైలింగ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్, సో చార్జ్డ్ అప్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల ది కైండ్ ఆఫ్ ఎల్ఎండో ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో రిలేటివ్లీ 25 ఈజ్ అ పీస్ఫుల్ ఇయర్ కంపేర్ టు 24. ఈవెన్ దో మనకి స్టాటిస్టిక్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా పర్సెప్షన్ వైజ్ ఐ థింక్ అందరూ కూడా ఏకీభవిస్తారు దట్ ఇట్ ఈస్ అ రిలేటివ్లీ పీస్ఫుల్ ఇయర్ కంపేర్డ్ టు ఇయర్ 2024. సో ఈ సంవత్సరం లాస్ట్ 1 year నుంచి కూడా విత్ పబ్లిక్ సపోర్ట్ 3,478 కెమెరాస్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సిమిలర్గా ఒక 31 drones కూడా అట్ డిఫరెంట్ స్టేషన్స్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొక్యూర్డ్ అండ్ బీయింగ్ డిప్లాయిడ్ కంటిన్యూస్లీ. ఈ ఒక్క సంవత్సరంలో 1,823 డ్రోన్ ఫ్లయింగ్ అవర్స్, అంటే నంబర్ ఆఫ్ అవర్స్ ది డ్రోన్ వేర్ used for surveillance and all was 1,823 hours. సో కంటిన్యూస్గా ఇవన్నీ కూడా వాడడం జరిగింది. సిమిలర్లీ పీడీ యాక్ట్స్ కూడా 10 మంది పైన పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఒక మెరుగైన ఎల్ఎండ్ సిచ్యువేషన్ మనం చూడడం జరిగింది. సో ఫ్యాక్షన్ కన్సర్న్స్ కూడా చూసినట్లయితే 2024లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్లో 28 ఇన్సిడెంట్ జరిగినాయి. 2024లో మనకున్న ఫ్యాక్షన్ విలేజెస్లో 28 ఇన్సిడెంట్ జరిగితే ఈ సంవత్సరం అంటే 2025లో కేవలం 8 ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది మన ఐడెంటిఫైడ్ ఫ్యాక్షన్ విలేజెస్లో. సో విచ్ ఈజ్ అ కన్సిడరబుల్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ అకర్డ్ దేర్. సిమిలర్లీ ఈ సంవత్సరం 15 రౌడీ షీట్ హోల్డర్స్ కూడా కన్విక్షన్స్ రావడం జరిగింది. సో దెర్ హ్యాస్ బీన్ ఎ కంటిన్యూస్ ఫోకస్ ఆన్ ఎన్షోరింగ్ పీస్ ఇన్ ది కన్సర్న్డ్ ఏరియాస్. ఇఫ్ యూ కమ్ టు ద స్టాటిస్టిక్స్ వైజ్ మనం చూసినట్లయితే మర్డర్స్ 24 and 25 ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్, అంటే 24లో 45 మర్డర్స్ మనకి రిపోర్ట్ అయినాయి, 25లో కూడా ఇట్ ఈస్ 45 మర్డర్స్ దట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది మర్డర్స్. అలాగే ఈ సంవత్సరం మనకి ఒక ABCD అవార్డు కూడా రావడం జరిగింది. This is with respect to investigation in a murder case wherein unidentified dead body మనకి సర్వీస్ రోడ్ పక్కన NH హైవే పక్కన దొరకడం దగ్గర ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని బాగా డిటెక్ట్ చేసినందుకు మర్డర్ కేసులో ఒక ABCD అవార్డు కూడా మన జిల్లాకి దక్కడం జరిగింది. రైటింగ్స్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 157 కేసెస్ ఆఫ్ రైటింగ్స్ రిజిస్టర్ అయితే ఈసారి ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 18, which is a significant decrease, 88.53% decrease in the number of writings.